ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం ఈ ఉదయం మీతో కలిసి ఈ విధంగా సహవాసం చేయడం, ప్రభువుని ఆరాధించడం చాలా చాలా సంతోషం. రైట్, నా పేరు అన్న చెప్పారు కదా, బెంజమిన్, రఘురామ్ బెంజమిన్. కరీంనగర్ పొరన్ల అనే విలేజ్లో లాస్ట్ 24 years, గతించిన 24 సంవత్సరాలు అక్కడ ఒక మిషనరీ పాస్టర్గా చేసి తర్వాత స్థానిక సంఘం గురించి సార్వత్రిక సంఘానికి బోధించాలన్న ఉద్దేశంతో నన్ను నేను దీనికి సమర్పించుకున్నాను. సంఘం గురించి బోధించడానికి అక్కడ మా స్థానిక సంఘంలో ఉన్న సభ్యులనే పాస్టర్స్గా అపాయింట్ చేసి నేను ఈ పరిచర్యలో అనేక తెలుగు ప్రజల మధ్యలో సంచారం చేస్తూ పరిచర్య చేస్తున్నాను. గత అంతకుముందు 2 దినాలు కూడా మీతో కలిసి సహవాసం చేయడం నాకు చాలా సంతోషం. చాలామంది చాలా విషయాలు తెలుసుకున్నారు. నేను అనుకుంటున్నాను సంఘ జీవితంలో వాళ్ళలో మార్పు వస్తుందని, ఎదుగుతున్నారని నేను అనుకుంటున్నాను. సో నేను చాలా స్ట్రైట్గా మాట్లాడుతుంటాను. మీకు గాయమవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నన్ను చాలా గాయపరిచాయి దేవుని వాక్యం నుంచి. అంటే నేను మార్పు చెందడానికి దేవుడు లేఖనాలను చాలా సూటిగా నాతో మాట్లాడి నా జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చిండు. కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను సంఘం గురించే. నేను ఎక్కువగా ఈ ట్రైనింగ్స్ చేస్తుంటాను, అంటే టీచింగ్ చేస్తుంటాను, ప్రీచింగ్ తక్కువ. కాబట్టి నేను నా ప్రీచింగ్ని టీచింగ్ లెవెల్లో నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నా భాష కూడా కొంచెం మొరటుగా ఉంటుంది. నేను ప్రయత్నం చేసినా మార్చుకుందామని, కానీ కాలేదు. ఎందుకంటే 24 సంవత్సరాలు పక్కా పల్లెటూరులో ఉండే, కాబట్టి నా భాషను నేను మార్చుకోలేకపోయాను. కాబట్టి కొంచెం భరించండి. ఏదైనా గట్టిగా తగిలితే మీరు భరించాలి ప్లీజ్. రైట్, మీరంతా చదువుకున్న వాళ్ళు, చక్కగా స్మార్ట్గా మంచిగా కనిపిస్తున్నారు. సో నా భాష కొద్దిగా మిమ్మల్ని ఎబ్బెట్టుగా అనిపించదు, మరి చూద్దాం. రైట్, ఒక ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభుకు చాలా ఇష్టమైంది ఈ లోకంలో ఏదై ఉండొచ్చు? యేసు ప్రభుకు మీరు మాట్లాడచ్చు. నేను చెప్పాను కదా, ఇది మోనోలాగ్ కాదు, డైలాగ్. కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. పాపి యేసయ్యకు ఇష్టం. వెరీ గుడ్, మాట్లాడచ్చు మీరు. ఏమో ఇష్టం ఉంటుంది యేసు ప్రభుకు ఈ లోకంలో అత్యంత ఇష్టమైంది ఏమై ఉండొచ్చు? తండ్రి చిత్తంను జరిగించడం. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్రదర్స్, మీరేమని చెప్తారా? నేబర్ని ప్రేమించుట. ఎక్సలెంట్, నేబర్ని ప్రేమించుట. మీరేమో అంటున్నారమ్మా? పరిశుద్ధత యేసయ్యకి మనుషులు ఓకే, పాపులు మనుషులు ఇష్టం. రైట్, మీరు చెప్పిన అన్నీ కూడా వాస్తవంగా సరైన జవాబులే. కానీ యేసయ్యకు ఈ లోకంలో అత్యంత ఇష్టమైంది, శ్రేష్టమైంది ఏంటంటే సంఘం. మనుషులు సంఘంలో ఉన్నప్పుడు యేసయ్యకు చాలా చాలా ఇష్టం. సంఘం అంటే యేసయ్యకు ప్రాణం. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రాణం. యేసయ్య ఆ సంఘం కోసము ప్రాణం పెట్టాడు కదా. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. చూడండి, ఇక్కడ దేవుడు తన సంఘాన్ని ఎలా కొన్నాడు? తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు కదా. దాని గురించి ఈవెన్ ఎల్డర్స్ని, అధ్యక్షులను హెచ్చరిస్తున్నాడు. ఏమని? పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్ముని గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. అంటే దాని అర్థం ఏంటి? సంఘం అంటే యేసయ్యకు ప్రాణం.
ప్రాణంగా సంఘాన్ని ప్రేమించాడు కాబట్టే సంఘము కోసము తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు కదా. రైట్. 1 కొరింథీ 6:19-20 మీరు అన్నీ తీయకండి. 1 పేతురు 1:18-19 ఇవన్నిట్లలో కూడా సంఘం అంటే యేసయ్యకు ఎంత ఇష్టమో వ్యక్తపరుస్తున్నాడు. రైట్. సంఘాన్ని యేసు ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి ఇంకొక లేఖన భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15-17 వరకు. ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 21. రైట్. చాలు, ఒక్క నిమిషం. ఇక్కడ యేసు ప్రభు ప్రశ్న ఏం వేశాడు పేతురుకి? వీరికంటే నువ్వు ఎక్కువ నన్ను ప్రేమించుచున్నావా? జవాబు ఏం చేశాడు పేతురు? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. ప్రశ్న ఏంటి? ప్రేమిస్తున్నావా? జవాబు ఇచ్చాడా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. ఆ జవాబును యేసు ప్రభు పొడిగిస్తున్నాడు. చూడండి, చదవమ్మా. ఒకవేళ నువ్వు ప్రేమించినట్లయితే నా గొర్రెపిల్లని ఏం చేయాలా? మేపాలి. గొర్రెపిల్లలు అంటే ఆయన మంద, సంఘము. రైట్. తర్వాత రెండోసారి కూడా ఏం ప్రశ్న వేశాడు? ప్రేమిస్తున్నావా అని అడిగాడు. దానికి ఆన్సర్ ఏంటి? ప్రేమిస్తున్నానని చెప్పాడు. నా గొర్రెలను కాయము. ఆన్సర్, జవాబును పొడిగిస్తున్నాడు ప్రభు. రైట్. ఓకే. చాలు. 3 సార్లు యేసు ప్రభు పేతురును ప్రశ్న అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. 3 సార్లు కూడా పేతురు అదే జవాబు చెప్పాడు. 3వసారి కొద్దిగా విసుక్కున్నట్టు అనిపించింది. నీకు తెలుసు ప్రభువా నేను ప్రేమిస్తున్నానని లేదన్నాడు. కానీ యేసు ప్రభు ఇచ్చిన ఆ జవాబు పొడిగింపు ఏంటంటే, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము. అంటే దాని అర్థం ఏంటంటే, గొర్రెలు ఎవరు? సంఘమే, ఆయన మంద. ఒకవేళ పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తే నా సంఘాన్ని పట్టించుకో, నా సంఘాన్ని నువ్వు ప్రేమించాలి అని చెప్తున్నాడు ఇంకో మాటలో. అర్థమవుతుందా? ఒకవేళ ఇప్పుడు ఈ సమయంలో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మనల్ని అడిగితే మనం ఏం జవాబు చేస్తాం? యేసయ్య అడిగితే ఏం చెప్తాం మనం? ఎస్ ప్రభువా, మేము పాటలు కూడా పాడుతున్నాం నిన్ను ప్రేమిస్తున్నామని, నిన్ను ఆరాధిస్తున్నాం నిన్ను ప్రేమిస్తున్నామని. మరి యేసు ప్రభు ఏం చెప్తాడంటారు మనం ప్రేమిస్తున్నామని చెప్తే? చెప్పండి. పేతురును నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ప్రశ్న అడిగి, ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తే నా సంఘాన్ని కాయము, నా సంఘాన్ని ప్రేమించు, నా సంఘాన్ని పట్టించుకో అని చెప్తున్నాడు కదా. ఒకవేళ దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానని మనం చెప్పినట్లయితే యేసు ప్రభు మనకు ఏం చెప్తాడు అనుకుంటారు? ఏమంటారు? వెరీ గుడ్. యేసయ్యను, సంఘాన్ని ప్రేమించకుండా యేసయ్యను నిజంగా ప్రేమించలేమండి. చాలామంది విశ్వాసులకు, క్రైస్తవులకు ఈ సత్యం అర్థం కావట్లేదు. మేము యేసయ్యను ప్రేమిస్తున్నాము అని అంటున్నారు, కానీ సంఘాన్ని ప్రేమించట్లేదు. సంఘంలో ఉన్న విశ్వాసులను అంతగా ప్రేమించట్లేదు. అసలు సంఘాన్ని పట్టించుకోవడం లేదు అసలు. అర్థమైందా? మనం యేసయ్యను ప్రేమిస్తున్నామని పాటలు పాడుతున్నాం, దేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తున్నాం, కానీ ఆయన సంఘం, ఆయన ప్రాణం ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న ఆ సంఘాన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం. 1 యోహాను 4వ అధ్యాయంలో ఈ మాట అంటాడు కదా, కనిపిస్తున్న సహోదరుణ్ణి ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి
సహోదరుడు అంటే ఎవరండి అక్కడ? సంఘం. కనిపిస్తున్న మీ స్థానిక సంఘాన్ని, మనం దేవులం కాదు, సార్వత్రిక సంఘాన్ని అంతటిని కూడా ప్రేమించడానికి కనిపిస్తున్న మీ స్థానిక సంఘాన్ని, మీ విశ్వాసులను మీరు ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఆరాధించగలమా? ఏమంటారు అంటే మన భాషలో హిపోక్రసీ అంటారు దాన్ని. అర్థమైందా? కనబడుతున్న నా తోటి సహోదరిని ప్రేమించకుండా నేను దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించగలను? దేవునికి సంఘం అంటే ప్రాణమండి. ఆ సంఘం కోసం యేసయ్య ప్రాణాన్ని బలిగా అర్పించాడు. దేవుడు అంతగా ప్రేమించి దానికోసం ఎఫెసీ 5వ అధ్యాయంలో అంటాడు మాట 27లో, తన్ను తాను అప్పగించుకున్నాడు సంఘం కోసం. దాన్ని ప్రేమించి, అది పెళ్ళిళ్ళప్పుడు మనం మాట్లాడుకుంటాం ఆ వచనాలను, కానీ సంఘం పట్ల ఆయనకున్న ఆకాంక్ష, ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే తన్ను తాను సంఘం కోసం అప్పగించుకున్నాడు. యేసు ప్రభువే అంతగా ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్న సంఘాన్ని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం? మనం ఏ విధంగా పట్టించుకుంటున్నాం? మేపుము కాయము అంటే కేర్ తీసుకో, నా సంఘాన్ని పట్టించుకోండి, నా సంఘాన్ని ప్రేమించు, వాళ్ళ పట్ల శ్రద్ధ వహించు అని చెప్తున్నాడు అన్నమాట అక్కడ అర్థం. కానీ ఈ దినాల్లో నేను చాలా సంఘాలకు వెళ్తుంటాను, సంఘాన్ని ప్రేమించే క్రైస్తవులు లేరండి. పెదాలతో మేము యేసుప్రభు అంటే మాకు ప్రాణం, నిన్నే ప్రేమిస్తున్నాం, మేమని పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానీ తోటి విశ్వాసులను, సంఘం పట్ల శ్రద్ధను మనం చూపించడం లేదు. ఐ థింక్ మీ ఫెలోషిప్ ఎన్ని గంటల కన్నా 10 o'clock అనుకుంటా కదా, 9:30. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మీకు ఏం పనులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. కొలస్సీ 1:18 ఒకసారి చదవండి. మీరు సంఘాన్ని ప్రేమించే విధానాన్ని మనం చూడొచ్చు. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన కన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. చాలు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు? మన క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు చెప్పకుండా ఉండండి. ఎందుకు యేసుక్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు మీరు చూడాలా. లేఖనం మీరు చాలాసార్లు చదివారు. బ్రదర్స్, సిస్టర్స్ రెస్పాండ్ కావాలా. చెప్పండి, ఎందుకున్నాడు శిరస్సుగా? ఆడ చూడుని భయ్, ఆడ చూడుని, జరా బైబిల్లో చూడుని, అర్థమవుతుంది. ఎక్సలెంట్. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, సంఘములో జరుగుతున్న ప్రతి ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానము అన్నిటి ద్వారా ఆయన నామము కనపరచబడాలి, ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈవెన్ నువ్వు సంఘానికి వచ్చే టైంలో కూడా నువ్వు ఇక్కడికి వచ్చింది జాన్ బాబాను ప్లీజ్ చేయడానికి కాదు, టు గ్లోరిఫై హిమ్, క్రైస్ట్. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తన మహిమకు కీర్తి కలగడానికి. ఎఫెసీ 1వ అధ్యాయము 11-12 వచనాల్లో ఆ మాట చూస్తాం, తీయకండి. తన మహిమకు కీర్తి కలుగుటకై సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మీరు ఇప్పుడిప్పుడు వస్తున్నారు. ఎలా మీరు దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతారు? మీ సంఘ విధానాన్ని, సంఘముగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని, అంటే సంఘ నిర్ణయమే యేసుక్రీస్తు యొక్క నిర్ణయం. అర్థమైందా? ఎక్కడైతే నా నామంలో 2-3 కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేనుంటాను అని చెప్పిన మాట ఏంటంటే, మీరు సంఘం తీసుకునే నిర్ణయానికి నేను కూడా ఏకీభవిస్తానని అర్థం. మనం ప్రార్థన చేసినప్పుడు మన మధ్యలో ఉంటాడని కాదు. అక్కడ చర్చ్ డిసిప్లిన్ గురించి మాట్లాడుతూ, సంఘముగా మీరు తీసుకునే నిర్ణయానికి నేను కూడా ఏకీభవిస్తాను. మీరు సంఘముగా 9:30 ఫెలోషిప్ అంటే 11:30కి రావడం ఏందండి?
ఎలా మనం సంఘాన్ని ప్రేమిస్తున్నాం, ఎలా క్రీస్తును గణపరుస్తున్నాం, ఎలా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనం మనస్సాక్షిలో మన మనస్సాక్షి ఏం గద్దించడం లేదా? మీరు చాలా సీరియస్గా ఉన్నారు. సీరియస్గా ఉండకండి, ఆలోచించండి. నేను బాగా సీరియస్ చెప్తున్నా, కొంచెం గట్టిగా అయినట్టున్నా కదా. కానీ అంటే నాకు ఐ ఫీల్, నేను చాలా బాధపడుతుంటా. అలా క్రైస్తవులు క్రీస్తును మహింపరచకపోతే, ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఘనతను మినిమం రెస్పెక్ట్ ఇవ్వకపోతే చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అత్యంత విలువైంది యేసు ప్రభుకి. ఆ సంఘం మనమే. ఆయన సంఘం. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి. ఆయన ప్రాణాన్ని మనకిచ్చాడు, మన కోసం ఇచ్చాడు, మనల్ని కొనుక్కున్నాడు. మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం మన స్థానిక సంఘానికి. ఇంకొక మాట చూడండి. ఎఫ్ఎస్సి అయిపోయింది. యేసు ప్రభు ఈ మాటలను బట్టి చూస్తే సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైంది. పేతురుతో మాట్లాడిన విధానాన్ని చూస్తే, నువ్వు నన్ను ప్రేమిస్తే నా సంఘాన్ని ప్రేమించాలి అన్నప్పుడు సంఘం పట్ల దేవునికి ఉన్న ఆకాంక్ష, ప్రేమ ఎంతో అర్థమైంది. అదేవిధంగా అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చూద్దాం. రైట్. 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 చాలు. ఏం జరిగింది ఇక్కడ? పౌలు యొక్క ఎన్కౌంటర్ కదా. అప్పుడు ఏం జరుగుతుంది? పౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? సంఘాన్ని హింసించడానికి వెళ్తుంటే మార్గమధ్యంలో యేసుప్రభు దర్శించి ఏమంటున్నాడు? సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. వాస్తవానికి సౌలు ఎవరిని హింసిస్తున్నాడండి? మరి యేసుప్రభు చెప్పేదేంటి అంటే, సంఘాన్ని హింసిస్తే, సంఘాన్ని ప్రేమిస్తే, మరి సంఘాన్ని ప్రేమించకుండా మనం యేసయ్యను ప్రేమించవచ్చా? దేవునికి సంఘం పట్ల ఉన్న ఆకాంక్ష చూడండి మీరు. అక్కడ సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. నువ్వు సంఘాన్ని హింసిస్తే నొప్పి నాకు కలుగుతుంది, ఆ బాధ నాకున్నది ఫీలింగ్. నన్ను ఎలా హింసించుచున్నావంట అంటే సంఘం పట్ల యేసయ్యకున్న ఆకాంక్ష చూడండి. ఒకవేళ మనము సంఘాన్ని ద్వేషిస్తే, సంఘాన్ని గౌరవించకపోతే, అంతే కదా. సంఘానికి మనం అంటే ద్వేషిస్తే ఎట్లా అంటుందంటే, కఠినంగా ఉంటే క్రూరంగా ప్రవర్తించినట్టండి యేసుక్రీస్తుకు. అర్థమైందా? మనం సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాం. సంఘాన్ని క్రీస్తును మనం ఎప్పటికి కూడా వేరు చేయలేమండి. చాలామంది క్రీస్తు వేరు సంఘం వేరు అన్నట్లుగా మన భక్తి జీవితాలను కొనసాగిస్తున్నాం. కానీ సంఘము క్రీస్తు ఎప్పుడూ వేరు కాదు. సంఘాన్ని ప్రేమిస్తే యేసయ్యను ప్రేమించినట్టే, సంఘాన్ని హింసిస్తే క్రీస్తుని హింసించినట్టే. సంఘం గురించి తక్కువగా మాట్లాడితే క్రీస్తు గురించి నువ్వు తక్కువగా మాట్లాడినట్టే. మనమే మాట్లాడుతుంటాం, మన సంఘంలో ఉన్న సహోదరుల కోసం, సహోదరుల నిమిత్తం గాసిప్ చేస్తుంటాం.
చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. నువ్వు సంఘంలో ఉన్నది సంఘాన్ని ప్రేమించి దాన్ని నిర్మించడానికి, సంఘంలో ఉండి దేవుణ్ణి మహిమపరచడానికి. కానీ ఈ దినాల్లో సంఘాన్ని పట్టించుకునే క్రైస్తవులు లేరు, ముఖ్యంగా వారి స్థానిక సంఘాన్ని. కాబట్టి సంఘాన్ని ప్రేమించడం అంటే క్రీస్తుని ప్రేమించడమే. సంఘాన్ని స్వార్థం కోసం ఉపయోగించుకుంటే క్రీస్తుని నీ స్వార్థం కోసం, కొంతమంది గ్రేవ్ యార్డ్స్ కోసం మెంబర్షిప్ అవుతారు, కొంతమంది పెళ్ళిళ్ళ కోసం, వీటి కోసం సంఘాలను ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. క్రీస్తుని ఆ విధంగా ఉపయోగించుకోకండి. ఆయన మీకోసం ప్రాణం పెట్టిండు. అర్థమైందా? అత్యంత విలువైంది ఒక క్రైస్తవునికి ఏంటో తెలుసా? నేను ఇంకొక ప్రశ్న అడుగుతా, మీకు అత్యంత గొప్ప ఆశీర్వాదం ఏంటి మీ జీవితంలో? రక్షణ? వివాహం? వివాహం కాదా? మ్యారేజ్ కాదండి, సంఘం. ఒక వ్యక్తి క్రైస్తవునిగా లేకపోయినా, అంటే వివాహం కాకపోయినా క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చు. అవునా కదా? ఒక వ్యక్తి వివాహం కాకపోయినా క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చా, జీవించరాదా? సంఘం లేకుండా జీవించగలడా? మరి ఏది విలువైంది నీ జీవితంలో? సంఘమా, వివాహమా? నువ్వు సంఘంలో ఉన్న తర్వాత వివాహం చేసుకుంటే ఆ వివాహం కూడా విలువైందే, రెండు సమానమే. కానీ ఈ దినాల్లో ఏ విధంగా అయిందంటే, కుటుంబాలను ఇక్కడ పెట్టేసినాం అన్న, సంఘాన్ని ఆడ పెట్టేసినాం. అన్ని సాకులు చెప్తుంటాం, ఫ్యామిలీ ఫ్యామిలీ అని. నీ కుటుంబము సంఘములో ఉంటేనే నీ కుటుంబానికి విలువ. సంఘం నుంచి వేరుగా చేయకండి. మన కుటుంబాలు మనం ఉన్నది ఎందుకంటే సంఘాన్ని సేవించడానికి, అంటే సంఘాన్ని ప్రోత్సహించడానికి, బలపరచడానికి, సంఘములో మన పరిచర్యను జరిగించడానికి దేవుడు మనల్ని కుటుంబాలుగా చేశాడు. అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? మీ అందరికి తెలిసి ఉంటుంది. తన మహిమ కోసం కదా. ఇప్పుడు ఇండివిజువల్గా ఉన్న ఆయన మహిమ కోసమే. పెళ్ళవగానే ఏమైపోతుంది? భార్య కోసం భర్త, భర్త కోసం భార్య అయిపోతారా? చెప్పండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా. వీఆర్ మేడ్ ఫర్ క్రైస్ట్. అర్థమైందా? మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు, మనం ఇద్దరం కలిసి క్రీస్తును మహిమపరచడానికి, ఆయన సంఘం కోసం జీవించడానికి, గ్రేట్ కమిషన్ ఫుల్ఫిల్మెంట్ జరగడానికి దేవుడు మనల్ని కుటుంబముగా ఏర్పాటు చేశాడు. కానీ నా కోసం నువ్వు, నీ కోసం నేను బ్రతకడానికి కాదు. సమస్తము కూడా ఆయన మహిమ కోసం సృష్టించబడింది. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. భార్యాభర్తలు మన సంఘాన్ని ప్రేమించాలి. మన సంఘం కోసం మనం బ్రతకాలా, మన సంఘం కోసం మనం జీవించాలా, మన పిల్లల్ని సంఘంలో పరిచర్య చేయడానికి పెంచాలా. మన కుటుంబము సంఘం కోసం ఉన్నదండి. వ్యక్తిగతంగా మనమందరం కూడా సంఘం కోసమే ఉన్నాం. అర్థమైందా? యేసు ప్రభు సంఘం కోసం ప్రాణం పెట్టిండు, సంఘం కోసం వచ్చాడు. మళ్ళీ ఎవరి కోసం వస్తున్నాడు? సంఘం కోసమే వస్తున్నాడు. ఆ సంఘములో మనం ఉంటేనే, నమ్మకమైన సభ్యులుగా ఉంటేనే మనం ఎత్తబడే గుంపులో ఉంటామండి. అర్థమైందా? కానీ సంఘాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. దయచేసి మీరు వినాలి ఈ మాటలు. సంఘాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. మరి యేసు ప్రభు ఇంతగా ప్రేమిస్తున్న సంఘాన్ని, సంఘం కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని అప్పగించాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మరి మనం ఎంత ప్రేమిస్తున్నామండి? యేసు ప్రభు సంఘాన్ని ప్రేమిస్తున్నాడుగా, మరి మనం? యేసు క్రీస్తు మన కోసం, అంటే సంఘం కోసం ప్రాణం పెట్టెను గనుక మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము. యేసు క్రీస్తు ఏ విధంగానైతే సంఘం కోసం ప్రాణం పెట్టాడో మనము కూడా సంఘం కోసం, సహోదరులు అంటే సంఘం కోసం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నామంటండి. 1 యోహాను 3:16 మాట అంటాడు. ఎంతమంది రెడీగా ఉన్నారు మీ సంఘం కోసం ప్రాణం పెట్టడానికి? మీరు సమయాన్నే పాటిస్తారు, ఇంకా ప్రాణమే పెడతారు.
సరే, ఈరోజు ఏందో మీ పనులు ఎలక్షన్స్ ఏందో నాకు తెలియదు, కానీ ఒకవేళ మన సీఎం సార్ వస్తున్నాడు మన చర్చ్ బిల్డింగ్కి, ఫెలోషిప్కి వస్తున్నాడు, 10 o'clock వస్తున్నాడు, మనందరితో ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటున్నాడు అంటే మీరు ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారమ్మా? సేమ్ 11:30కి వస్తారా? ఎప్పుడు వస్తారు బై? ఎప్పుడు వస్తారు? డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది, తెల్ల చేసుకోవాలా, పింక్ చేసుకోవద్దు. మొత్తం వైట్ లైన్లు, కథ, ఆర్భాటాలు వేరే. ఎందుకంటే సీఎం వస్తున్నాడు కదా, టైంకి ఉండాలి మనమంతా. మరి ఈ సంఘానికి యేసుక్రీస్తు కదా శిరస్సు. ఆల్రెడీ రాజుల రాజు, ప్రభువుల ప్రభు, సర్వోన్నతుడైన దేవుడు ఆరాధిస్తున్నాం. ఆయన ఉన్నాడు, ఈ సంఘానికి శిరస్సే అని తెలిస్తే నువ్వు ఎప్పుడు వస్తున్నావు? మరి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నావు నువ్వు? అవునమ్మా, ఏమిస్తున్నారు మీరు? ఎట్లా దేవుని మహింపరుస్తారు? నువ్వు టైము 9 అంటే 10 అంటే 11కి వచ్చి ఇక ఆరాధన చేస్తే ఇక పోతుందా మొత్తం మీదికి? దేవుని తెలియదా నీ హృదయం, నీ ప్యాషన్, నీ ఆశలు, నీ కోరికలు? నువ్వు సమయాన్ని ఎంత వృధా చేస్తున్నావు, ఎంత సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు తెలియదా? కొంతమంది పాస్టర్ చూస్తే చాలు అన్నట్టు వస్తారు, ఆ అటెండెన్స్ హ్యాపీ, మార్కు పడ్డది, ఈరోజు వచ్చినాం. అది క్రీస్తుని ప్రేమించడం కాదండి. సరే, ఒకవేళ 1,00,000 రూపాయలు బహుమానం 10 o'clock వస్తే అందరికి ఎంతమంది వస్తే అంతమంది 1,00,000 ఇస్తామంటే ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారు? ఇక్కడనే రాత్రి ఖర్చు పేసిస్తామాడ, ఏ స్థలం నాదిరాబాయి ఏమంటావమ్మా? అంటే డబ్బుకు వ్యక్తులకు ఇచ్చిన ప్రాముఖ్యతను నువ్వు సంఘానికి ఇవ్వడం లేదు, సంఘానికి ఇవ్వడం లేదు. అర్థమవుతుందా? పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తు అంటే ఏంటి? ఆయన కోసం జీవించడం అంటే ఏంటి? అక్కడ అదే అంటాడు ఫిలిప్పీలో కింద, ఈ రెండింటి మధ్యలో ఇరుకునబడి ఉన్నాను అంటాడు. ఒకటి వెడలిపోయి క్రీస్తుతో ఉండాలని, కానీ మీతో ఉండాలని, సంఘంతో ఉండాలని. బ్రతుకుట క్రీస్తు అంటే సంఘం కోసం జీవించడం అండి, సంఘం కోసం జీవించడం. సంఘాన్ని క్రీస్తును వేరు చేసి ఎక్కడ మాట్లాడలేదు. క్రీస్తే సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఈ సంఘం ద్వారా రావాల్సిన మహిమను ఆయన తీసుకుంటున్నాడు. మనం ఆయనను ఘనపరచాలి, మహింపరచాలి ప్రతి విషయంలో పరిచర్య ద్వారా. ప్లీజ్ సంఘాన్ని ప్రేమించండి, మీ స్థానిక సంఘాన్ని ప్రేమించండి. మనం దేవుళ్ళం కాదు, అన్ని సంఘాలను ప్రేమించడానికి అందరి పట్ల ప్రేమభావం ఉండాలి, కానీ మీ స్థానిక సంఘాన్ని గౌరవించండి, సమయాన్ని పాటించండి, దేవుని నిజంగా మీరు ఘనపరచండి. మీ ఆరాధన ద్వారా, మీ పరిచర్య ద్వారా నిజంగా దేవుడు మహింపరచాలంటే మీరు సంఘాన్ని ప్రేమించి ఇవన్నీ కూడా పాటించండి. రైట్, ఇంకొన్ని విషయాలు చూద్దాం. బైబిల్లో కొంతమంది సంఘాన్ని ప్రేమించిన వారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఫస్ట్ లిస్ట్లో ఉంటాడు, ఆయన సంఘాన్ని ప్రేమించే విషయంలో. తర్వాత ఇంకొంతమంది సాధారణమైన వ్యక్తులుగా మనకు కనిపిస్తారు, కానీ వాళ్ళు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించారో మనం చూద్దాం. ఓకే, రైట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-21 వచనం. రైట్. ఒక నిమిషం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా వద్ద లేడు అంట. ఎవరి గురించి చింతిస్తున్నాడండి? సంఘము యొక్క క్షేమ విషయంలో చింతిస్తున్నాడంట, భారం కలిగి ఉన్నాడంట. తర్వాత చదువు. అందరూ
అందరు ఏం చేస్తున్నారండి ఇక్కడ? ఈ రెండిట్లో తిమోతికి ఇచ్చిన సాక్ష్యం మీకు వర్తిస్తుందా? అందరి గురించి మాట్లాడిన మాట మీకు వర్తిస్తుందా? అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. తిమోతి గురించి ఏమంటున్నాడు? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. ఈ రెండిట్లో ఏది మీకు సూట్ అవుతుంది? అమ్మా, మీరు మొత్తం నిద్రపోయినట్టు ఏదో ధ్యానంలో వెళ్ళిపోయినట్టు చూడకండి, నా ముఖం చూడండి. ఈ రెండు వచనాల్లో మీకేది వర్తిస్తుంది? తిమోతి చెప్పిన మాట మీకు చెప్పచ్చా? ఇప్పుడు జాన్ బాబు అన్నని అడిగిన అనుకోండి, అన్న తిమోతి లాంటి వారు ఎవరైనా ఉన్నారా, వారి సొంత కార్యములను చూసుకునే వాళ్ళు ఉన్నారా అంటే మీ గురించి జాన్ బాబు అన్న ఇచ్చే సాక్ష్యం ఏమై ఉండొచ్చు? సంఘం పట్ల ఫుల్ ప్యాషనెట్గా బతుకుతారు మా వాళ్ళని ఇవ్వచ్చా? ఇస్తాడంటారా? చెప్పండి బాబు. తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు. చింతిస్తున్నాడంట ఆయన. మనం దేని గురించి చింతిస్తాం? సొంత కార్యముల గురించి. ఎట్లా లైఫ్ సెటిల్ కావాలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎక్కడ ఉద్యోగం కొట్టాలా, ఇదైపోతే ఫ్యూచర్ ఏంది? వీటి గురించే మన ఆలోచనలు. కానీ మా స్థానిక సంఘం ఏ విధంగా ఉంది, నేను ఎవరిని పురికొల్పాలి, ఎవరిని బలపరచాలి, సంఘం కోసం నేను ఎలా బ్రతకాలి అనే చింత ఎవరికైనా ఉందంటారా మనకు? పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే వాళ్ళ భవిష్యత్తు పిల్లల కోసం వాళ్ళది అయిపోతుంది. ఇక అయిపోయిన తర్వాత ఇక పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాడు ఏం చదవాలా, ఎక్కడికి పోవాలా, లండన్ పోవాలన్నా, ఇంకేడుకో పోవాలన్నా, ఏం చేయాలని వాళ్ళది. ఇది అయిపోయే వరకు జీవితం అయిపోతుంది. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే పిల్లలు. ఇక సంఘం కోసం ఏడ జీవించినామండి మనం? ఎక్కడ జీవిస్తున్నాం చెప్పండి? మన స్థానిక సంఘంలో బలహీనంగా ఉన్న సహోదరులు లేరా, సహోదరులు లేరా? వాళ్ళని బలపరిచే బాధ్యత మనది కాదా? ప్రోత్సహించే బాధ్యత మనది కాదా? సంఘాన్ని పట్టించుకోవడంలో అదొక భాగం, ప్రోత్సహించడం. దానికి ఖచ్చితంగా ఓ 4 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ పోయి రావాలనుకుంటా ప్రోత్సహించాలంటే. పిహెచ్డి అలాంటివి ఏమైనా చేయనానమ్మా? ప్రేమ కావాలా, సంఘం పట్ల భారం కావాలా, ప్రేమ కావాలా. ఎంతమంది ఆలోచిస్తున్నాం ఈ విధంగా? ఆలోచించండి మీరు. చూడండి, ఇంకొకళ్ళని చూద్దాం. కొలసీలో రాసిన పత్రిక 4:12. రైట్. ఏం చేస్తున్నాడండి? ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడు అని పదాన్ని ఎట్లా ఉపయోగించవచ్చు మనం? కంటిన్యూస్గా. ఎవరి కోసం చేస్తున్నాడంట ప్రార్థన? సంఘం కోసం పోరాడుతున్నాడంట. అర్థమైందా? పోరాటం. యాకోబు గుర్తొచ్చిండు నాకు, పెనుగులాట. అర్థమైందా? యాకోబు గురించి చాలా మాట్లాడతాం. పెనుగులాడిండు, ఆ దేవుడు ఆశీర్వదించిండు, అయిపోయింది. కానీ యాకోబు కంటే గ్రేట్ అంట నేను, ఎపఫ్రోదితు. సంఘము కోసం, తన ఆశీర్వాదాల కోసము యాకోబు ప్రార్థించాడు, పెనుగులాడాడు. కానీ సంఘం కోసం తన ప్రార్థనలో పోరాడుతున్నాడటండి. పోరాడుతున్నాడంట. ఎవరు పోరాడుతున్నాం మనం? సంఘం పట్ల వాళ్ళ ఆసక్తి చూడండి, వాళ్ళ ప్రేమ చూడండి, ఎంత ఎంత ప్రయాసపడుతుండో ఆలోచించండి. ఎంతమంది పోరాడుతున్నాం? ఎంతమంది రెగ్యులర్గా క్రమం తప్పకుండా మానకుండా మన స్థానిక సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాం? ఇక్కడ వచ్చినప్పుడు కాదు, ఎల్లప్పుడూ అంటే ఆదివారమా?
ఎప్పుడు వాళ్ళ హృదయాల్లో నుంచి సంఘాన్ని తీసివేయలేదండి. వాళ్ళు ఎప్పుడు సంఘం కోసం ప్రార్థన చేసేవారు, సంఘం కోసం చింతించేవారు, సంఘం కోసం కేర్ తీసుకునేటోళ్ళు. వాళ్ళంతా యోధులు. వాళ్ళు ఎవరో కాదు, నీలాంటి నాలాంటి మామూలు సీదాసాదా విశ్వాసులే. కాబట్టి వాళ్ళని దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు. వాళ్ళ పేర్లు, వాళ్ళ పరిచర్య వాక్యంలో ముద్రించబడ్డది, మనకు మాదిరికరంగా ఉంది. మనం వాళ్ళలాగా బ్రతకాలి, వాళ్ళలాగా మారాలని. మనం ఇవి చూడట్లేదు, మనకి ఇవి కనిపించవు చాలా మటు. ప్రార్థించండి, ప్రార్థన చేయండి. ఇంకొక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ 2:25-30. రైట్. చూడండి, ఇక్కడ అతడు ఏమైందంట, రోగి ఆయనని. ఏం చేస్తున్నాడు? సంఘాన్ని చూడడానికి మిగుల అపేక్ష గల వాడై విచారపడుతున్నాడంట. చూడడానికి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అన్నట్లు అనిపించిందా? మీ సంఘంలో ఉన్న మీ సహోదరులను సహోదరులను చూడాలా, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలా? అరే ఇన్ని రోజులు నేను మిస్ అయిపోయినా, ఇలా అనిపించింది ఎప్పుడన్నా? వెరీ గుడ్. అనిపించకపోతే ప్రాబ్లం. అర్థమైందా? సంఘం పట్ల ప్రేమ ఉంటే ఖచ్చితంగా అనిపిస్తుంది. యాక్చువల్గా మేము నేర్చుకుంటున్నాం మా క్లాస్లో, చర్చ్ అంటే భవనం కాదు, చర్చ్ అంటే దేవుని కుటుంబం అని. అర్థమవుతుందా? చర్చ్ అంటే భవనం కాదు, బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే కార్యక్రమం కాదు, ఆదివారం కూడుకొని కొద్దిసేపు భజన చేసి వెళ్ళే కార్యక్రమం కాదు. సంఘం అంటే దేవుని కుటుంబం. కుటుంబం అంటే కుటుంబంలో ఏముంటాయండి? సంబంధాలు ఉంటాయా? ఉండయా? మీ కుటుంబాల సంబంధాలు లేవా? అసలు మీ కుటుంబానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వడానికి. ఇప్పుడు సంఘము ఎక్కువ, నా కుటుంబం ఎక్కువ అంటే జనరల్గా మనం అది చెప్పము. మన కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాం కదా. మన పిల్లల్ని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను అందరిని చాలా చాలా ప్రేమిస్తాం. ఎందుకు? కారణం ఏంటి? కుటుంబాన్ని అంత ప్రేమించడానికి కారణం ఏంటి అన్నా చెప్పాలా? రక్త సంబంధం కదా. మరి దేవుడు సంఘాన్ని ఒక కుటుంబ వ్యవస్థగా స్థాపించాడు. ఎఫెసీ 2:19లో మీరిక మీదట పరజనులు పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారునై ఉన్నారు. గలతీ 3:26-27 యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మీరు దేవుని కుమారులై ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వాతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు. దాని అర్థం ఏంటి? కుమారులై ఉన్నారు, ఇంటివారునై ఉన్నారంటే సంఘాన్ని దేవుడు తన కుటుంబంగా చేశాడండి. వీళ్ళు ఇంతగా చింతపడడానికి కారణం ఏంటంటే అది కూడా బ్లడ్ రిలేషనే. యేసు క్రీస్తు రక్తము ద్వారా స్థాపించబడిన కుటుంబం ఇది. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబంలో ప్రేమ ఉంటుందా? సంబంధాలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకు అంటే రక్త సంబంధమే. మరి ఈ కుటుంబం ఏ విధంగా, ఏ రక్తంతో స్థాపించబడింది? మరి ఈ కుటుంబాన్ని అంత ప్రేమిస్తున్నామా? అసలు ఏ రక్తం విలువైంది చెప్పండి? నీ రక్తమా, యేసుక్రీస్తు రక్తమా? అట్లా చెప్తున్నారు మీరు. అట్లా నీ రక్తమే విలువైంది. చెప్పడంలో యేసు రక్తము విలువైంది, ప్రతి పాపం నుంచి మనల్ని విడుదల చేసిందని చెప్తున్నాం. కానీ మనం ఏమంటున్నామంటే నా రక్తము ఎంతో విలువైందని గట్టిగా మన క్రియల ద్వారా ప్రకటిస్తున్నాం, సంఘాన్ని ప్రేమించకుండా. అవునా? ప్రేమించనా లేదా? ఏ రక్తం విలువైంది బాబు? నీదా, యేసుక్రీస్తుదా? మరి మీ అన్నకు, మీ తమ్మునికి, మీ చెల్లెకి ఇచ్చిన ప్రేమను స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసుల పట్ల ఉందా మనకు? అమ్మా ఉందమ్మా?
ఆ లోతైన ప్రేమ ఉందా? ఆలోచించండి, ఎంత ప్రేమిస్తున్నాం మనం. వీళ్ళు ఇంతగా ప్రేమిస్తున్నారంటే కారణం ఏంటంటే సంఘాన్ని వాళ్ళు కుటుంబంగా భావించారు కాబట్టి. కుటుంబమా కాదా సంఘం? ఆయన మన తండ్రి అయిండు, మనం ఆయన పిల్లలమైనం. పిల్లలు, కుమారులు, సహోదరులు అనే పదాలు ఎక్కడ ఉపయోగిస్తారండి? ఎక్కడ? కుటుంబపరమైన పదాలను కావాలనే దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఆథర్స్ని, పాల్ని, పేతుర్ని వాళ్ళు ప్రేరేపించి రాపించాడు. ఇది కుటుంబము, సంఘము కుటుంబం అని. సంఘాన్ని మనం ఒక కార్యక్రమంగా చేసేసినాం. అర్థమవుతుందా? ఒక కార్యక్రమంగా చేసి మనం చూస్తున్నాం. కానీ సంఘము అద్భుతమైన దేవుని కుటుంబం అండి. ఆయన మన తండ్రి అయిండు, మనం అందరం ఒక పెద్ద కుటుంబంలో చేర్చబడ్డాం. నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మా ఇంటి వాళ్ళు ఇంటికి రావద్దని బెదిరించారు. వాళ్ళు ఇంటికి రాకపోతే వానికి తలకాయ తిరుగుతుంది, ఇంటికి రావద్దు, ఇంటికి వస్తే కాలు రెక్కలు ఎరగొడతామని చెప్పి వాడిని ఇంటికి రావద్దని నాకు మెసేజ్ పంపించింది. వాళ్ళకు తెలియదు, మా తల్లిదండ్రులకు, మా పెద్దన్నకు తెలియదు నాకు ఇక్కడ ఒక పెద్ద కుటుంబం ఉందని. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28వ వచనం చదవండి. ప్రాస్పరిటీ గాస్పల్ వాళ్ళు చాలా ఉపయోగిస్తారు, కానీ అది కాంటెక్స్ట్ చూద్దాం. మార్క్స్ వార్త 10:28 ఇదిగో పేతురు, రైట్, సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించామని పేతురుతో, యేసు ప్రభుతో చెప్తున్నాడు పేతురు. అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా నిశ్చయముగా చెప్తున్నాడు. ఎక్కడ పొందుకుంటారటండి? ఇహమందు, పరలోకం కాదు, ఇహమందు హింసలతో పాటుగా, శ్రమలతో పాటుగా నూరంతలుగా అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, భూములను, తల్లులను అందరినీ పొందుకుని నిశ్చయంగా చెప్తున్నాడు. అర్థం ఏంటో తెలుసా? సంఘం. ఇంతమంది సహోదరులు అన్నమాట. నాకు ఇద్దరే ఉండే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంతమంది అయినారు? నూరంతలుగా ఇచ్చాడు సంఘంలో దేవుడు నాకు. అసలు మాకు సిస్టర్సే లేరు, ఇక్కడ నూరంతలుగా ఉన్నారు, 100 మంది సిస్టర్స్ ఉన్నారు నాకు సంఘంలో. సంఘం అనేది ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థగా దేవుడు స్థాపించాడు. ప్రేమైన సంఘమా, సహోదరులారా, మీ స్థానిక సంఘాన్ని ప్రేమించండి. క్రీస్తుని ప్రేమించడం అంటే సంఘాన్ని ప్రేమించడం. సంఘం గురించి ఇంకా మీరు తెలుసుకోండి, ధ్యానం చేయండి. ఈ పత్రికలన్నీ దేని గురించి రాశారండి? ఎవరి గురించి? మీకోసమే, స్థానిక సంఘం కోసం మీకోసమే రాయబడ్డాయి ఇవన్నీ. ఆలోచించండి, మనం ఎంత ప్రేమిస్తున్నాం, ఏ విధంగా సంఘాన్ని దేవుడు స్థాపించిండు. తమ్ముడు అది చదువు, నేను ఫినిష్ చేయలేదు. ఫిలిప్పి 2:25, 2:25-30. 25 నుంచి చదువు. రైట్. అతడు రోగి ఆయన వింటిది కనుక, రైట్, రైట్, రైట్. ఇప్పుడు చూడండి 29 నుంచి చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడండి?
చావునకు సిద్ధమై ఉన్నాడంట. రోగి, ఇక ప్రాణం పోతుంది. దేవుడు తప్పించిండు, నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండా అని చెప్తున్నాడు పౌలు. చెప్తూ ఏమంటున్నాడంటే, నా ఎడల మీ ఉపపరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై తన ప్రాణమును కూడా సంఘము కోసము, సంఘానికి సేవ చేయడానికి తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టలేదటండి. అప్పుడే బాగుపడ్డాడు మనిషి. చావు అంటే ఇక చచ్చిపోతాడు అనుకున్నారు వాళ్ళు. వాస్తవంగా ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం చూస్తే అయిపోయింది పని, ఆయన పని అయిపోయింది, అంతటితో క్లోజ్ అనుకున్నారు. కానీ నాకు దుఃఖం కలగకుండా దేవుడు అతన్ని కృప చూపించాడు, స్వస్థపరిచాడు. అలాంటి వ్యక్తి నేను మీకు చేయాల్సిన పరిచర్యలో మిగిలి ఉన్న దాన్ని చేయడానికి తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట సంఘం కోసం. ఇవన్నీ చదువుతామా మనం? ఏమర్థం చేసుకుంటాం మరి? అప్లికేషన్ ఏంది ఇక్కడ? మనకు సంబంధం లేదా అమ్మా? ఉందా లేదా? మరి ఏం అప్లై చేసుకుందాం మనం? ఎపఫ్రా నుంచి ఏం నేర్చుకుందాం? సంఘాన్ని ప్రేమించడం అండి, సంఘం కోసం బ్రతకడం. అర్థమైందా? సంఘం కోసం బ్రతకడం. ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ముగిస్తాను. నాకు ఇచ్చిన టైం దగ్గర పడ్డది, 1 నిమిషం ఉంది. కానీ సంఘం కోసం మరి ఎలా బ్రతకాలి, సంఘాన్ని ఎలా పట్టించుకోవాలి? ఒకానొక విషయం ఏంటంటే ప్రోత్సహించడం ద్వారా. అర్థమైందా? ప్రోత్సహించడం ద్వారా సంఘం కోసం మనం బ్రతకచ్చు. దీనికి పిహెచ్డి అవసరం లేదు, 4 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ పోనవసరం లేదు. నువ్వు సంఘంలో సభ్యునివి అయితే సరిపోతుంది. ప్రోత్సహించడం. సో 1 తెస్సలోనిక 5:11 ఒక మాట ఉంటుంది చూడండి. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే, రైట్, వెరీ గుడ్. హెబ్రీ 10:25 కూడా ఒక మాట ఉంటుంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక ఒకరికొకడు హెచ్చరించు, ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కారములు చేయుటకు ఒకడినొకడు పురికొల్పవలనని ఆలోచించుమంటున్నాడు అక్కడ. ఈ 2 వచనాల్లో చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సంఘం యొక్క గ్యాదరింగ్, సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకరినొకరు పురికొల్పుకోవడం. ఇప్పుడు మీరు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించడం అంటే ప్రోత్సహించడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? ప్రోత్సహించడం అందరం చేయొచ్చా లేదా? ఇతరులను ప్రోత్సహించడం. ఇతరులను ఎలా ప్రోత్సహించగలం? నేను 5 విషయాలు చెప్తాను, త్వరగా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, వాళ్ళతో నీకు సంబంధాలు లేకుండా, సంఘంలో సరైన సంబంధాలు లేకుండా, వాళ్ళు ఎలాంటి సమస్యల్లో ఉన్నారని తెలియకుండా నువ్వు ప్రోత్సహించగలుగుతావా? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సంఘంలో సంబంధాలు కట్టుకోవడం, బిల్డింగ్ రిలేషన్షిప్స్. అర్థమవుతుందామా? సంబంధాలు కట్టుకోవాలి. మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే అంటున్నాడు తెస్సలోనికలో. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రేమ చూపుటలో, సత్కార్యములు చేయుటలో ఒకరినొకరు పురికొల్పుకోవాలని హెబ్రీలో అంటున్నాడు కదా. సంఘం యొక్క గ్యాదరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రోత్సహించుకోవడం. అది అందరూ చేయచ్చు. కాబట్టి ఎలా ప్రోత్సహించాలి అనే దానికి ఒక 5 పాయింట్లు చెప్తాను త్వరగా. మీరు వాటిని ఆలోచించి మీరు సంఘంలో ప్రోత్సహించవచ్చు. ఒకటేంటంటే వినడం ద్వారా ప్రోత్సహించవచ్చు. కష్టాలు, బాధలు. అర్థమైందా? కొంతమందికి కొన్నిసార్లు కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎవరితోనైనా చెప్పుకోవాలి అని ఉంటుంది కదా. స్ట్రగుల్స్లో ఉంటారు. నువ్వు వింటే చాలు వాళ్ళకు ప్రోత్సాహం. వినడమే గొప్ప ప్రోత్సాహం. ఆ టైం మీ స్థానిక సంఘానికి ఇవ్వగలుగుతారా? కష్టాల్లో ఉన్నవారు లేరా? స్ట్రగుల్స్లో ఉన్న లేరా? శోధనల్లో ఉన్న యవనస్తులు లేరా? ఎట్లా బయటికి రావాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నవారు లేరా? ఉన్నారండి. రకరకాల అంటే సమస్యలతో ఉన్నారు. వినేవారు లేరు. వినండి, సంబంధాలు కట్టుకోండి, తెలుసుకోండి,
వినడం ద్వారా మనం ప్రోత్సహించవచ్చు. రైట్. రెండవది, అవసరతలు తెలుసుకొని సహాయం చేయడం ద్వారా. స్థానిక సంఘంలో అవసరతలు ఉన్నాయా? మీకు ఎవరికైనా అవసరతలు ఉన్నాయా లేవా? రకరకాల అవసరతలు ఉంటాయి. అందరికీ ఫైనాన్షియల్ నీడ్సే కాదు కదా, మానసికంగా కుటుంబాల్లో సమస్యలు, ఇలాంటి సమస్యలను మనం చెప్పుకోలేం. ఎందుకు చెప్పుకోలేమంటే సంబంధాలు లేవు కాబట్టి చెప్పుకోలేం. ట్రస్ట్ కావాలి కదా చెప్పుకోవాలంటే. మరి సంబంధాలు ఉంటేనే కదా. మొట్టమొదటిది ఏంటంటే సంబంధాలు కట్టుకోవాలి. కాబట్టి అవసరతలు తెలుసుకొని సహాయం చేయడం ద్వారా మనం ప్రోత్సహించవచ్చా లేదా? ఇప్పుడు ఉదాహరణకు, సంఘం పట్ల ఒక వ్యక్తికి ప్రేమ పెరగాలి, ప్రేమలో ఎదగాలి అంటే ఈ సహాయం చేసుకునే పరిచర్య చాలా పవర్ఫుల్ అండి. మనం అందరం చేయొచ్చు. అది అర్థమవుతుందా? మా సంఘంలో ఒక ఆటో డ్రైవర్ ఉండే. ఆయనకి 2 పిల్లలు, వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తుండే. ఆటోతోని రూమ్ రెంట్ కట్టుకుంటూ తన కుటుంబాన్ని నడిపించేవాడు. ఒకరోజు ఆ ఆటోను ఫైనాన్షియల్ తీసుకెళ్ళారు. ఫెలోషిప్కి రాలేదు. కొంత ఒక 6-7 కిలోమీటర్స్ నుంచి రావాలి. తెల్లారి మండే ఫోన్ చేసిన, బ్రదర్ ఎందుకు రాలే, మీరు కనిపించలే నిన్న అంటే, అది చెప్పడాక ఇబ్బంది పడుతున్నాడు. చెప్పాను నేను, ఏంటి తమ్మి చెప్పు ఏమైంది అంటే, అన్న ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిండ్రు ఆటో. ఎంత కట్టాలి అన్న? 22,000 కట్టాలన్న. 22,000. మా ఊర్లో అంటే కొద్దిగా కష్టమే మాకు. కానీ ఆయన మా ట్రెజరర్కి ఫోన్ చేసిన, తమ్ముడు చర్చిలో ఏమన్నా అమౌంట్ ఉందా, బ్యాలెన్స్ ఉందా అంటే, అన్న 30,000 ఉంది అన్నాడు. మరి అలాంటి జాన్ ఆటో డ్రైవర్ ఉన్నాడు కదా, ఆయనకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మరి ఏం చేద్దాం అంటే, మరి మీ టీంతో మాట్లాడు, చేస్తే బాగుంటుంది. మీ ఫ్యామిలీ, పిల్లలు 2 ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఆడపిల్లలు, రూమ్ రెంట్స్ కట్టుకోవాలి, అది ఆయనకు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. మనం సంఘముగా మన కుటుంబంలో సభ్యుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేద్దామంటే, ఓకే అన్నని వాళ్ళు మాట్లాడి వెంటనే పోయి ఆ 22,000 కట్టేసి ఆటో తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు జాన్కి ఎట్లుంటుందండి సంఘం పట్ల? పిచ్చి ప్రేమ ఆయనకు. ఏం కమిట్మెంట్ తెలుసా అది? ఇంతగా చేస్తారని ఆయన ఊహించుకోలే అసలు. ఇట్లా ఒక్కటి చెప్తున్నాను, చాలా ఉన్నాయి. అంటే అవసరతలు తెలుసుకొని సహాయం చేయడం ద్వారా సంఘాన్ని బలపరచవచ్చు. అర్థమైందా? రకరకాల సమస్యలతో ఉంటారు బ్రదర్స్. ఆర్థిక ఇబ్బందులు ఒక్కటే కాదు, చాలా సమస్యలు ఉంటాయి. తెలుసుకోవాలి, మనం ప్రోత్సహించవచ్చు. మూడవది, ఆతిథ్యం చేయడం ద్వారా ప్రోత్సహించవచ్చు. హాస్పిటాలిటీ. చివరిసారి ఎప్పుడు మీరు సంఘంలో మీ సహోదరులకు ఎవరికైనా ఆతిథ్యం చేశారా? చివరిసారి ఎప్పుడు చేసిండ్రు? ఇంటెన్షనల్లీ, ఉద్దేశపూర్వకంగా మన ఇంటికి ఆహ్వానించి మనం తినే మంచి భోజనంలో వారికి ఎప్పుడైనా భోజనం పెట్టామా? ప్రోత్సహించడానికి అదొక పెద్ద పులిపిట్ అండి ఆతిథ్యం. ప్రోత్సహించడానికి మైక్ కావన్నా? ఖచ్చితంగా పులిపిట్ అవసరమా? ఒక్కొక్కరు తీసుకెళ్ళండి మరి మీ ఇంటికి, ఇది అవసరమైతే. ఇవేం అవసరం లేదు, పిడికెడు బియ్యం కావాలి. మీరు తినే దాంట్లో ఒక పిడికెడు బియ్యం ఎక్కువేయాలి. మీ ఇంటికి ఇన్వైట్ చేయండి. వాళ్ళ హృదయాలు తెరుచుకుంటాయి, వాళ్ళ కష్టాలు పంచుకుంటారు. రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోండి, మాట్లాడండి, ప్రోత్సహించండి. దానికోసం మనం పిలువబడ్డాం. ఆతిథ్యము చేయ మరొకడి. ఎవరికి? పాస్టర్కా? ఒకరికొకరు. మనం పాస్టర్కి చేస్తాం, చాలా స్వార్థంగా ఉంటారు తెలుసా బిలీవర్స్. ఏంటంటే పాస్టర్కి పెడితే మాకు దీవెన. అర్థమైందా? ఆయన వచ్చి చెయ్యి అడుగుతుంది, వాళ్ళు కథం, ఇక లెక్కలేని దీవెనలు వస్తాయంటాం. ఆయనకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా నొక్కుతాం. నువ్వు సచ్చినా మంచిదే కానీ మమ్మల్ని దీవించాలా. అట్లా ఉన్నది మరి మన పరిచర్య కదా. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం గురించి మాట్లాడుతుంది. ఆతిథ్యం చేయండి, పిలువండి. ఎవరితో మీకు సరైన సంబంధాలు లేవో, ఎవరు మీ ఇంటికి ఎప్పుడు రాలేదో, మీ స్థానిక సంఘంలో మీ సిస్టరో మీ అన్ననో ఓ సంవత్సరం మీ ఇంటికి రాకపోతే ఫోన్ చేస్తాం కదా, అన్న రాకపోతే అన్న చాలా రోజులు అయిందన్న మా ఇంటికి రాకన్న వాడిని. ఎప్పుడన్నా మీ స్థానిక సంఘంలో విశ్వాసాలు అడిగిర్రా?
తమ్ముడు మా ఇంటికి రాలేదు, నువ్వు చెల్లి మా ఇంటికి రాలేదు అని అడగండి. ప్రోత్సహించడానికి పెద్ద పులిపీటమ్మ ఆతిథ్యం చేయడం. ఇంకొకటి, ఒకరికొకరు ప్రార్థన చేయడం ద్వారా, అర్థమైందా, మనం ప్రోత్సహించవచ్చు. అర్థమైందా? భక్త్ సింగ్ గారు 1,00,000 మంది పేర్లు చెప్పేటోడు అంట. 1,00,000 భక్త్ సింగ్ గారు. ఇక్కడ డోర్నకల్ దగ్గర పురుషోత్తం ఒక బిషప్ ఉండే, ఆయన కూడా 1,00,000 మంది పేర్లు చెప్పేటోడు అంట. ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేసేటోళ్ళు, ప్రార్థనా పరులాలు. మన సంఘాన్ని మనం ప్రోత్సహించాలంటే సంఘం కోసం ప్రార్థన చేయాలి, ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేయడం. అర్థమైందా? చేయచ్చా ఇది అన్న? మీరు లిస్ట్ ఇవ్వాలా, ప్రతి ఒక్కరి దగ్గర సంఘంలో ఉన్న పేర్లు అన్నీ ఉండాలి, ఫ్యామిలీస్తో పాటు. సోమవారం 4 ఫ్యామిలీస్, మంగళవారం 4 ఫ్యామిలీస్, ఆదివారం, ఇట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్యామిలీ. అట్లా సంఘం అంతా చేస్తే ఎట్లుంటుందండి? ఎంత గొప్పగా ఉంటుంది. వాళ్ళ జీవితాల్లో మారాయా? అర్థమైందా? ఒక లిస్ట్ తయారు చేయాలి. మేము చేసుకున్నాం అట్లా మా సంఘంలో. ప్రతి ఒక్కరి దగ్గర సంఘం మొత్తం లిస్ట్ ఉంటుంది. సోమవారం కొన్ని ఫ్యామిలీస్, మంగళవారం కొన్ని ఫ్యామిలీస్, బుధవారం కొన్ని ఫ్యామిలీస్. సంఘం అంతా మొత్తం అవుట్ అయిపోతుంది, రౌండ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు ప్రతి దినం కూడా ఆ విధంగా చేస్తే ఎంత బాగుంటుంది సంఘం, ఎంత ప్రోత్సాహం ఉంటుంది కదా. చేయచ్చా? చేయచ్చు. చివరిది అభినందించడం ద్వారా. అభినందించడం అంటే అప్రిషియేట్ చేయడం. ఏదైనా మేలు చేసినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం, అభినందించడం. చాలా బాగా చేసావు తమ్ముడు, సిస్టర్ చాలా బాగా పాడారు. ప్రతి పనికి మనం ప్రోత్సహించాలి, అభినందించాలి. మీ ఇంట్లో మీరు వంట చేసినప్పుడు మీ ఆయన సూపర్ ఉన్నది అనుకోండి, అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది మీకు? కర్రీ చేసినప్పుడు చాలా బాగుంటుంది కదా. నాకు ఈ పచ్చిమిరపకాయ టమాటాల పచ్చడి అంటే చాలా ఇష్టం. పచ్చిమిరపకాయ టమాటా మా అమ్మ బాగా చేస్తుండే. సో మా అమ్మ లేదు ఇప్పుడు, మా భార్య ఒకరోజు చేసింది. చెప్పిన మా అమ్మను మరిపించావన్నా, అంత బాగా చేసింది అనమాట. ఇక ఆమె చూడాలి, ఆమె ఆనందం, ఇక ఆమె ఆనందం సంతోషం లేదు. ఇప్పుడు ఎప్పుడు పోయినా పచ్చడి రెడీ పెడుతుంది. ఎంకరేజ్మెంట్ బై, అభినందించడం. సో మన ఇంట్లో మనం ఎట్లా అభినందిస్తామో మన సంఘంలో కూడా ప్రతి చిన్న పనికి ఎవరైనా ఏది చేస్తున్నప్పుడు అభినందించాలా, అప్రిషియేట్ చేయాలా. తమ్ముడు సూపర్ ఉంది, నీ షర్ట్ ఎక్సలెంట్ ఉన్నది, వచ్చేసారి ఇంకా మంచిది వేసుకొని వస్తుంది, నీట్గా తయారవుతుంది. అట్లా మనం ఒకరినొకరు చిన్న చిన్న విషయాల్లో కూడా అప్రిషియేట్ చేయాలి. ఈ విధంగా మనం సంఘాన్ని ప్రోత్సహించవచ్చు, సంఘంలో పరిచయం చేయవచ్చు. ఇది ఒకటే, ఇంకా చాలా ఉన్నాయి. వర్క్ బుక్ మీరు అటెండ్ అయితే ఇంకా చాలా వచ్చేటి, కానీ మీరు ఎవరు అటెండ్ కాలేదు, ఇంకా అవి ఆ క్లాసెస్ కాలేదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రోత్సహించే పరిచర్య మనకుంది. సంఘాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ ప్రోత్సహించే పరిచర్యలో పాల్పొందొచ్చా లేదా? మీరు సంఘానికి టైంకి రండి. నిజంగా యేసుక్రీస్తుని ప్రేమిస్తే సమయం పాటించనా లేదా? సంఘానికి శిరస్సు ఎవరు? జాన్ బాబానా? యేసుక్రీస్తు అయితే మరి ఎక్కడ, ఎప్పుడు రావాలా? మీరు 9:30 అంటే ముందే ఉండాలా. అర్థమైందా? అప్పుడు నువ్వు ఆరాధన చేయండి, ఎంత అద్భుతంగా దేవుడు స్వీకరిస్తాడో. సమయంతో మొదలు పెట్టండి దేవుణ్ణి ఆరాధించడం. ఈ సమయాన్ని పాటించడంతో మొదలుపెట్టండి. సంఘాన్ని ప్రేమించండి, సంబంధాలు కట్టుకోండి. సంఘం పట్ల గొప్ప అపేక్ష కలిగి జీవించండి. అర్థమైందా? సంఘాన్ని ప్రోత్సహించండి. దేవుడి వాక్యము దీవించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచి మన జీవితాలు ఒకసారి పరీక్ష చేసుకుందాం. చాలా సామాన్యమైనటువంటి సులభతరమైనటువంటి సూత్రములే, కానీ అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభువుని ఎలా గణపరుస్తూ ఉన్నా. ప్రభువుని గణపరచటం అంటే సంఘమును ప్రేమించటం. ప్రభువును ప్రేమించటం అంటే సంఘమును ప్రేమించటం. ప్రభువు కొరకు
తిమోతి అతడు చింతిస్తూ వచ్చాడు, ఎపఫ్రా పోరాడుతూ వచ్చాడు. ఎపఫ్రోదితు చావు సిద్ధమై కూడా తన ప్రాణం లక్ష్య పెట్టలేదు. మన మాటలు పాటలు ఎంతో బలంగా ఉన్నాయి, కానీ మన క్రియలు చాలా బలహీనముగా ఉన్నాయి. దేవుడి యొక్క వాక్యం మనతో మాట్లాడుతుండగా, దేవుడు మనల్ని సంధిస్తూ ఉంటుండగా, ఎన్ని రోజులు మనం ఇంకా ఇలా నిర్లక్ష్యంగా, ఏదో కాకతాళీయంగా, ఏదో క్యాజువల్గా మనం జీవిద్దాం? మన ఆత్మ సంబంధమైనటువంటి తీవ్రతలోకి, లోతులోకి ఎప్పుడు వెళ్దాం? ప్రార్థన చేసుకుందాం, మన జీవితం సమర్పించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో క్రీస్తు ప్రభువారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఇదే మనుషునిది కాదు, ఇదే మనుషుడు క్లెయిమ్ చేయలేడు, ఏ మనుషుడు ఇది నాది అనలేడు. నా సంఘమును నేను కట్టుదును అన్నారు. ఇది నీ సంఘం ప్రభువా, ఈ ప్రజలు నీ ప్రజలు. ఇది మేము గుర్తించటానికి, సంఘం అనేది నీ శరీరము అని మేము గుర్తించటానికి, మీ శరీరంలో మేము అవయవములము, ఈ సంగతులు మేము గుర్తించడానికి కృప చూపించండి. కాకతాళీయమైనటువంటి క్యాజువల్, బర్డెన్ లేని షాలో క్రిస్టియానిటీ నుంచి మమ్మల్ని విడిపించండి. మాటలు మాత్రమే పరిమితమయ్యేటువంటి క్రైస్తవ్యం నుంచి విడిపించండి. మేము మా క్రియలు, మా మాటలు, మా బోధకి అనుగుణంగా ఉండడానికి కృప చూపించండి. నిన్ను ప్రేమిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం అనేది మా క్రియలలో కనపడటానికి మీరు మాకు సహాయం చేయండి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటా, ఒకరితో ఒకరు వినుట, వారి సమస్యలు వినుట, వారి గురించి ప్రార్థించుట, వారికి ఆతిథ్యం ఇచ్చుట, వారికి సహాయము చేయుట, ప్రభా వారిని ప్రేమించుట మీరు మాకు నేర్పించండి, కృప చూపించండి దేవా. క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి మేము ఆ సంఘంలో ఉన్న మాధుర్యాన్ని ప్రభా మేము ఆస్వాదించడానికి కృప చూపించండి, మాకు నేర్పించండి. మీ దాసుని తీసుకొచ్చి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ మా నుంచి దర్శించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మనము మోకరించి ప్రభువులలో యోగ్యముగా పాల్గొందాం. మన హృదయాలు మనము పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ప్రభువులలో మనము యోగ్యులుగా పాల్గొందాం. నేను మీకు అప్పగించే దాన్ని ప్రభువులను పొందితిని. ప్రభువైన యేసు తన పంపిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకై చేయడని చెప్పాను. ఎవరైతే రక్షణ మారు మనసు పొందినటువంటి వారు మీ కుడి చేతిని చూంచండి. మీ దగ్గరకు వచ్చే పాత్రలో చిన్న రొట్టె ముక్క పుచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.